సర్పంచ్ ఇంటి పక్కన వాలంటీర్ ఇల్లు ఉంటే ఆ వాలంటీర్ ఇంటి దగ్గరకే సమస్యల కోసం వచ్చి జనాలు ఎక్కువైపోయారు. పాపం సర్పంచ్ని పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. సో కాబట్టి సర్పంచ్లందరూ హట్ అయ్యి వైసీపీకి మనం వ్యతిరేకంగా పనిచేశారు. సార్ ఇప్పుడు దేశంలో ఏ ప్రజాప్రతినిధికి ఇవ్వనటువంటి పవరు రాజ్యాంగం సర్పంచ్ కి ఇచ్చింది. అవును, ఒకే ఒక్క సర్పంచ్ గా మాత్రమే చెక్ పవర్ ఉంది దేశంలో. ప్రధానమంత్రికి లేదు, ముఖ్యమంత్రికి లేదు, రాష్ట్రపతి ఎవరికి లేదు. అటువంటి సర్పంచ్ వ్యవస్థని నిర్వీర్యం చేయడం రాజ్యాంగ వ్యతిరేకం. ఏదైతే మన చట్టాలు ఉన్నాయో ఆ యొక్క రాజ్యాంగ సవరణ చేసుకున్నామో, పంచాయతీరాజ్ చట్టం ఏదైతే చేశామో దానికి వ్యతిరేకంగా వారి యొక్క పవర్స్ ని, వారికి ఇచ్చినటువంటి అధికారాల్ని వేరొక వాళ్ళకి దఖలుపరిస్తే, ఉదాహరణకి ముఖ్యమంత్రికి ఉన్న అధికారాలను తీసేసి చీఫ్ సెక్రటరీని దఖలుపరిస్తే ముఖ్యమంత్రికి మండదా అండి? అది ప్రజాస్వామ్యం కాదు కదా. మనం ఒక పార్టీని, ఒక నాయకుడిని నమ్ముకొని ఎన్నుకున్నాం, ఆయనకి పవర్స్ ఉండాలి. ఆయన యొక్క ఎజెండా ఏదైతే ప్రజలకు చెప్పారో ఆ ఎజెండా ప్రకారం వాళ్ళు పనిచేయడానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వకుండా మధ్యలో త్రిశంకు స్వర్గం వచ్చిన వాళ్ళకి అధికారాలు ఇవ్వడం సమంజసం కాదు కదా. సో సర్పంచుల యొక్క గౌరవాన్ని రాజ్యాంగబద్ధంగా పునరుద్ధరించవలసిందే. ఆ గౌరవాన్ని ఏ రకంగా పునరుద్ధరిస్తారన్నది ఒక సమస్య. ఆ సచివాలయాలు, ఇప్పుడు నేను ఒక గ్రామానికి వెళ్ళాను ఇటీవల, గ్రామ కార్యాలయం, గ్రామ పంచాయతీ కార్యాలయం, ప్రజలు ఎన్నుకున్న కార్యాలయం నిర్వీర్యమైపోయి ఏడులు దొరుకుకుంటున్నారు, ఏమి లేదు అక్కడ. దాని ముందు మాత్రం సచివాలయం మంచి బిల్డింగ్, అద్భుతంగా బిల్డింగ్ ఎన్ఆర్జీఎస్ నిధులతోనూ కేంద్ర ప్రభుత్వ నిధులతోనూ కట్టారు. ఇక ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఏమో ఏమి లేదు, అక్కడ ఏమి అన్ని ఉన్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రజలు ఎన్నుకున్నది సర్పంచ్ ని, వార్డు మెంబర్లు కదా, ప్రజాస్వామ్యంగా పని లేదు కదా రవికిరణ్. అడిగితే వారితో పనేముంది సర్పంచులతోటి, వార్డు మెంబర్లతోటి బేసిక్ గా. అదే అన్నాను, ఇంకా ప్రజలు ఎన్నుకుంటాం ఎందుకు? ఎలక్షన్ ఆ వ్యవస్థ రద్దు చేయాలి. ఇంకా అలాంటప్పుడు పంచాయతీ వ్యవస్థ రద్దు చేయాలి, ఇంకా వారికి అధికారాలు ఇవ్వనప్పుడు కదా. అవును కదా. ఇప్పుడు ఇప్పుడు నాకైనా సమస్య వస్తే నా కౌన్సిలర్ దగ్గరికి వెళ్తాను, లేదా గ్రామంలో సమస్య వస్తే వార్డు మెంబర్ దగ్గరికి వెళ్తారు. అయ్యా నా డ్రైనేజ్ రావట్లేదు, అది చూడండి కొంచెం అన్నాడు అనుకోండి, ఇతను ఎవరికి చెప్పాలి? సచివాలయ సిబ్బంది ఇతను మాట వినరు, ఇతని దగ్గర సిబ్బంది లేదు, ఇతని దగ్గర ఫండ్స్ ఉండవు, ఏం చేయాలి? చెక్కబంద్ చేయాలి. వాలంటీర్లు కూడా పంచాయతీ ప్రెసిడెంట్ లెక్క చేసే పరిస్థితి లేకుండా పోయింది కదా సార్. అలా కదా సార్, గ్రామస్తులు తిడతారు కదా, ఏమయ్యా వెంకట్రావు ఎలక్షన్ తప్పుడు అన్ని చేస్తా అన్నావు, ఇప్పుడేమో నా చేతిలో పవర్ లేదా అన్నాడు. అలా దిక్కుమాల పదవి నీకు ఎందుకు రిజైన్ చేయంటాడు. గ్రామాల్లో మరి చాలా ఇబ్బంది ఉంటుందండి. మన నగరాల్లో మనం తప్పించుకు తిరుగుతాం కానీ గ్రామాల్లో చాలా ఇబ్బంది ఉంటుంది. గ్రామాల్లో ప్రెస్టేజ్ ఇష్యూ కదా, పంచాయతీ ప్రెసిడెంట్ కి అతనికి పరువు మర్యాదలకు సంబంధించినటువంటి సమస్య ఉంటుంది గ్రామాల్లో. పట్టణాల్లో ఎవరి తీరు వారి అనుకోండి. మరణం చెందారు, ఆ బాధ తట్టుకోలేక. అవును, వలస వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు పంచాయతీ సర్పంచ్.